మహిళలను కోటీశ్వరులను చేయడమే మా లక్ష్యమని మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం బృందావన్ క్లాసిక్ గార్డెన్లో ఏర్పాటు చేసిన మహిళా సంఘం గ్రూపు మహిళలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలను అభివృద్ధి చేయడమే మా లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. మహిళా లోకానికి వందనం. మహిళా శ్రామిక శక్తికి గుర్తింపుగా వాళ్ళ ప్రతిభను గుర్తించిన వ్యక్తిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. మహిళల చేత మహిళలు నిర్వహించే విధంగా, మహిళలే పెట్టుబడి పెట్టే విధంగా, మహిళలను భాగస్వాములు చేసే విధంగా, వాళ్ళే షేర్ హోల్డర్స్గా ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక మహిళా శక్తి సూపర్ బజార్ను ఏర్పాటు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం ఈ రాష్ట్రంలో 67 లక్షలకు పైగా ఉన్న మహిళా సంఘంలో సభ్యులుగా ఉన్న ప్రతి మహిళకు కూడా ఒక గర్వకారణం. ముఖ్యమంత్రి గారు ఒక బాధ్యతతోటి, ఒక నమ్మకంతో మహిళల కోసమే, వాళ్ళ అవసరాల కోసం సూపర్ మార్కెట్లను నిర్మాణం చేయడం అనేది ఈ భారతదేశంలో ఎక్కడ కూడా జరగలే. ఇంత పెద్ద ఎత్తున మహిళల అభ్యున్నతి కోసం ఆలోచన చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలపాలని చెప్పి ఈరోజు మహబూబ్నగర్ పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క మహిళా సంఘం తరఫు నుంచి కూడా వాళ్ళ అధ్యక్షులు కావచ్చు, సభ్యులు కావచ్చు, ఇక్కడ ఈ కార్యక్రమానికి వేలాదిగా తరలి వచ్చి వారికి కృతజ్ఞత తెలిపారు. అలాగే ఈ సూచనను ఒక ఎమ్మెల్యేగా నేను ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. మహిళలను భాగస్వాములుగా చేసి వాళ్ళ కుటుంబాలు ఆ మార్కెట్లో కొంటే ఇది రిలయన్స్కు మించిన కంపెనీ అవుతుంది. ఒక కార్పొరేట్ కంపెనీగా దీన్ని మనం నిర్మాణం చేస్తే మొత్తం ప్రపంచానికి ఆదర్శం అవుతుంది అన్న సూచనను అప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు అంగీకరించి వాటిని ఎట్టి పరిస్థితుల్లో మనం చేద్దాము, వాటి విధి విధాన రూపకల్పన చేయాలని చెప్పి అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. ఆ పని చాలా గట్టిగా జరుగుతూ ఉంది. రాబోయే కొన్ని రోజుల్లోనే మహిళా శక్తి సూపర్ బజార్లు ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో కూడా రాబోతూ ఉన్నాయి. ప్రభుత్వానికి చెందిన స్థలాల్లో తక్కువ లీజుకు ఈ మహిళా సమాఖ్యలకు, జిల్లా సమాఖ్యనా, టౌన్ సమాఖ్యనా, లేకుంటే ఇంకేదైనా ఆ మహిళలు నిర్ణయించుకొని మహిళలకు ట్రైనింగ్ ఇచ్చి, ఆ రిటైల్ ఇండస్ట్రీలో వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి ఒక పెద్ద వ్యవస్థను నిర్మాణం చేయాలని చెప్పి ఆలోచనతో ముందుకు సాగుతూ ఉన్నాం. ఇటువంటి గొప్ప కార్యక్రమం జరుగుతున్నందుకు మొట్టమొదటిసారిగా ఒక మహిళను గౌరవిస్తూ వాళ్ళకు అన్ని రకాల బాధ్యతలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ద్వారా వారికి అప్పగిస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలిపేందుకు ఈరోజు ఈ సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సభకు దాదాపుగా 4,000 మంది మహిళలు హాజరు కావడం, వారు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలపడం జరిగింది. అలాగే రేపు గిడ్డంగులు కానీ, రైస్ మిల్లులు కానీ మహిళల చేతనే నిర్వహణ జరిగేటట్టుగా చూడాలని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. మహబూబ్నగర్ నియోజకవర్గంలో కూడా హన్వాడ మండలంలో ఒకటి, మహబూబ్నగర్ మండలంలో ఒకటి ఇటువంటి ప్రాజెక్టును తీసుకురావాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరితే వారు ఇమ్మీడియట్గా మీరు స్థల సేకరణ చేయండి, అరేంజ్మెంట్ చేస్తే నేను శాంక్షన్ చేపిస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇట్లా మహిళల కోసం అనునిత్యం అనుక్షణం ఆలోచనలు చేసి వాళ్ళ అవసరాలు తీర్చే విధంగా ప్రయత్నం చేస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మహిళా లోకం తరఫున నేను ధన్యవాదాలు తెలుపుతూ, ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పే కార్యక్రమం, అలాగే ఆ సూచన చేసినందుకు ఎమ్మెల్యేగా నాకు కూడా ధన్యవాదాలు చెప్పే కార్యక్రమం మహిళామూర్తులు, ఈ పట్టణంలో ఉన్న మహిళా సంఘాల సభ్యులందరూ కలిసి చేయడం, వారికి ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.